హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పింఛన్లకు సంబంధించిన గత కొన్ని రోజులుగా వరుసగా వస్తున్న వార్తలు చాలా మందిలో ఆందోళన కలిగిస్తున్నాయి. 63,000 మంది చనిపోయిన వారి పేర్లపై పెన్షన్లు వచ్చాయట. 1,00,000 మంది పెన్షన్లు కట్ అవుతున్నాయంట. మరోవైపు కొత్తగా 3 లక్షల కొత్త చేయూత పెన్షన్లు ఇవ్వబోతున్నారంట. ఇలా ఒక్క వార్త ఒకలా వినిపిస్తుంది. దీంతో చాలా మంది అసలు నిజమేంటి? అబద్ధమేంటి? అని ఆలోచిస్తున్నారు. మా ఇంట్లో పెద్దవాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళది కూడా ఆగిపోతుందా? ఏవైనా డాక్యుమెంట్లు మళ్ళీ ఇవ్వాలా? లైఫ్ సర్టిఫికేట్ అంటే ఏమిటి? ప్రభుత్వం అసలు ఎందుకిలా చేస్తుంది? అనే సందేహాలు అందరిలో ఉంటుంది. ఈ వీడియోలో దీని గురించి పూర్తి వివరాలు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కాబట్టి వీడియోని పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి తాజా సమాచారం అందించడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. దాంతో పాటు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఏం జరిగింది? ముందుగా అందరూ మాట్లాడుకుంటున్న 63,000 మంది వార్త గురించి తెలుసుకుందాం. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే చాలా మంది అంటే ప్రభుత్వం డబ్బులు వృధా చేసిందా? ఇన్ని సంవత్సరాలు ఎవరికీ తెలియలేదా? ఇప్పుడు అందరి పెన్షన్లు ఆపేస్తారా అని అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే సింపుల్‌గా చెప్తా. ప్రతి నెల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తుందనే విషయం తెలుసు. ఇంత పెద్ద సమస్యలో ప్రతి రికార్డు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. ఎవరైనా మరణిస్తే వారి పేర్లు తొలగించాలి. కొత్త అర్హులను చేర్చాలి. చిరునామా మారిన నమూనా వెంటనే ఏర్పాటు చేయాలి. ఆధార్ వివరాలు సరిపోవాలి. ఇవన్నీ సరిగ్గా లేకపోతే సమస్యలు వస్తాయి. ప్రభుత్వం ఎందుకు వెరిఫికేషన్ చేస్తుంది? ప్రభుత్వం చెప్తున్న ప్రధాన ఉద్దేశం అర్హులకు మాత్రమే పెన్షన్ అందాలి అని. అనర్హులను తీసుకుంటే ప్రభుత్వ డబ్బు వృధా అవుతుంది. అర్హులైన కొత్త వ్యక్తులు ఎదురు చూడాల్సి వస్తుంది. అందుకే డేటాను పూర్తిగా పరిశీలిస్తున్నారు. మరి 63,000 మంది పింఛన్ల పేర్లు ఎలా బయటపడ్డాయి? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీ ఆధారంగా పలు డేటాబేస్ను పోల్చి చూస్తుంది. ఉదాహరణకు ఆధార్ డేటా, మరణాల నమోదు, స్థానిక అధికారుల రికార్డులు, లైఫ్ వెరిఫికేషన్ ఇవన్నీ అన్నింటినీ సరిపోల్చినప్పుడు మరణించిన తర్వాత కూడా కొన్ని పేర్లను పెన్షన్లపై సాగుతున్న కేసులు గుర్తించినట్టు సమాచారం వచ్చింది. ఇది బయటపడిన తర్వాత ప్రభుత్వం మరింత కఠినంగా పరిశీలిస్తుంది. అందరి పెన్షన్లు ఆగిపోతాయా? ఇక్కడ చాలా మంది ఉన్న భయం ఇదే. మా అమ్మమ్మ పెన్షన్ కూడా ఆగిపోతుందా? మా నాన్నమ్మ పెన్షన్ ఆగిపోతుందా అని. దీనికి సమాచారం కేవలం వెరిఫికేషన్ జరగబోతుంది కాబట్టి అందరి పెన్షన్లు ఒకేసారి రద్దు కావు. అర్హులైన వారు భయపడాల్సిన అవసరం లేదు. కానీ వివరాలు సరిగ్గా ఉండడం చాలా ముఖ్యం. లైఫ్ వెరిఫికేషన్ అంటే ఏమిటి? ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పదం లైఫ్ వెరిఫికేషన్. దీని అర్థం పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి నిజంగా జీవించి ఉన్నారా లేదా అనే నిర్ధారణకు. ఇది ఎందుకు అవసరం? ఎందుకంటే ఎవరైనా మరణించిన తర్వాత కూడా రికార్డు అప్డేట్ కాకపోతే ఆ పేర్లతో పెన్షన్ వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అసలు ఆసక్తికరమైన ప్రశ్న. ఈ 63,000 పెన్షన్ల కేసులు అసలు ఎలా గుర్తించారు? టెక్నాలజీ ఎలా పనిచేసింది? ఎవరు తప్పు చేశారు? ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది? ఇవి ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్ర యొక్క చేయూత పెన్షన్ల గురించి లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని ఇలాంటి తెలంగాణ పెన్షన్ల గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. దాంతో పాటు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియోలను మీరు మిస్ కాకుండా ఉంటారు.